హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి మనకి హెడ్ కానిస్టేబుల్స్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాము. ఈ జాబ్స్కి ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించి వన్ బై వన్ డీటెయిల్స్ కవర్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించిన వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తున్నారు. ఈ జాబ్స్ అనేవి నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్కి సంబంధించిన జాబ్స్ ఫ్రెండ్స్. సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా హెడ్ కానిస్టేబుల్ ప్లంబర్, హెడ్ కానిస్టేబుల్ కార్పెంటర్, కానిస్టేబుల్ జనరేటర్ ఆపరేటర్, కానిస్టేబుల్ జనరేటర్ మెకానిక్, కానిస్టేబుల్ లైన్మెన్కి సంబంధించిన వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తూ ఉన్నారు. సో హెడ్ కానిస్టేబుల్ జాబ్స్కి మనకి 25,500 నుంచి 81,100 వరకు మనకి పే స్కేల్ రేంజ్ ఉంది. కానిస్టేబుల్ క్యాడర్ సంబంధించి జాబ్స్కి మనకి 21,700 నుంచి 69,100 రూపీస్ వరకు మనకి పే స్కేల్ రేంజ్ ఉంది. ఈ జాబ్స్కి మనము ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది కూడా నేను ఫర్దర్గా మీకు చెప్తాను ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్, మినిమం ఏజ్ 18, మ్యాక్సిమం 25 ఇయర్స్ అనేది క్యాండిడేట్స్కి ఉండాలి. అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకు వర్తిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్. ఎక్స్ సర్వీస్ మెన్ జనరల్ అయినట్లయితే వారికి 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్ ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే మనకి 6 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్. ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్సీ లేదా ఎస్టీ క్యాండిడేట్స్ అయినట్లయితే 8 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో హెడ్ కానిస్టేబుల్ ప్లంబర్కి సంబంధించిన వేకెన్సీస్కి క్యాండిడేట్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, లేదా 10th క్లాస్కి ఈక్వలెంట్ కోర్స్ అనేది పాస్ అయ్యి ఐటీఐ అనేది ప్లంబర్ స్ట్రీమ్లో కంప్లీట్ చేసుకున్నట్లయితే మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. లేదా 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ప్లంబింగ్కి సంబంధించి మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ కార్పెంటర్కి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ కూడా మనము ఐటీఐ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది 10th క్లాస్తో పాటుగా కార్పెంటర్ స్ట్రీమ్కి సంబంధించి. లేదా 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే కార్పెంటర్కి సంబంధించి మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కానిస్టేబుల్ జనరేటర్ ఆపరేటర్కి చూసినట్లయితే ఈ జాబ్కి మనము 10th క్లాస్ పాస్ అవ్వాలి, లేదా 10th క్లాస్ ఈక్వలెంట్ కోర్స్ పాస్ అవ్వాలి, ఐటీఐ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎలక్ట్రీషియన్ లేదా వైర్మెన్ లేదా డీజిల్ లేదా మోటార్ మెకానిక్ కి సంబంధించిన స్ట్రీమ్స్ లో 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ మనము ఈ స్ట్రీమ్ కి సంబంధించి మనము ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కానిస్టేబుల్ జనరేటర్ మెకానిక్ కి చూసినట్లయితే ఇక్కడ కూడా మనము 10th క్లాస్ కంప్లీట్ చేసుకోవాలి, లేదా 10th క్లాస్ ఈక్వలెంట్ కోర్సు ఐటీఐ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది డీజిల్ లో కానీ మోటార్ మెకానిక్ లో కానీ. అండ్ అలానే 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కానిస్టేబుల్ లైన్మెన్ కి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ 10th క్లాస్కి ఈక్వలెంట్ కోర్సు మనం కంప్లీట్ చేసుకొని ఐటీఐ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలక్ట్రికల్ వైర్మెన్ లేదా లైన్మెన్ కి సంబంధించిన స్ట్రీమ్స్ లో. అండ్ అలానే ఈ జాబ్ కి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఈ పర్టికులర్ స్ట్రీమ్ కి సంబంధించి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే సో ఫిజికల్ స్టాండర్డ్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో కానిస్టేబుల్ ప్లంబర్ లేదా కానిస్టేబుల్ కార్పెంటర్కి సంబంధించి చూసినట్లయితే హైట్ మేల్ 165 సెంటీమీటర్స్ ఉండాలి, ఫీమేల్ అయితే 157 సెంటీమీటర్స్ ఉండాలి, చెస్ట్ 76 సెంటీమీటర్స్ ఉండాలి మేల్ క్యాండిడేట్కి, ఎక్స్పాన్షన్ తోటి 81 సెంటీమీటర్స్ ఉండాలి. వెయిట్ మన హైట్ని బేస్ చేసుకొని ఇక్కడ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఫీమేల్కి వెయిట్ మినిమమ్ 46 కేజెస్ అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కానిస్టేబుల్కి సంబంధించిన వేకెన్సీస్కి చూసినట్లయితే హైట్ మేల్ క్యాండిడేట్స్ 165 సెంటీమీటర్స్ ఉండాలి, ఫీమేల్ 157 సెంటీమీటర్స్ ఉండాలి మినిమము, చెస్ట్ 76 సెంటీమీటర్స్ ఉండాలి క్యాండిడేట్, ఇంకే ఎక్స్పాన్షన్ తోటి 81 సెంటీమీటర్స్ ఉండాలి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఐసైట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. సో ఖచ్చితంగా ఇక్కడ క్యాండిడేట్స్ కి మంచి ఐసైట్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. దట్ ఇక్కడ గ్లాసెస్ ఉన్న వారికి ఎలిజిబిలిటీ అనేది లేదు. సో వితౌట్ గ్లాసెస్ మనము రీడ్ అండ్ రైట్ చేయగలిగినట్లయితే దట్ మీన్స్ నార్మల్ ఐసైట్ ఉన్నట్లయితే మనము ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి 6x6 మనకు విజన్ అనేది అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ముందుగా అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కి ఇక్కడ రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 3 సెక్షన్స్ ఉంటాయి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ అలానే టెక్నికల్ సబ్జెక్ట్స్కి సంబంధించి మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ గాను 2 అవర్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్.
సో టెక్నికల్ సబ్జెక్ట్ వచ్చేటప్పటికి మనం ఏ స్ట్రీమ్కి అయితే చదువుకొని మనం అప్లై చేస్తున్నామో అదే స్ట్రీమ్ని బేస్ చేసుకొని మనకైతే ఇక్కడ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మాత్రమే ఇక్కడ అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఫేజ్ 2 వచ్చేటప్పటికి మనకి ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ అండ్ అలానే మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా క్యాండిడేట్స్కి ఫైనల్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఎగ్జామినేషన్ క్వాలిఫై ఉంటారో వారికి మాత్రమే ఇక్కడ రిమైనింగ్ ట్రేడ్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లాంటివి మనకి ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి మనం చూసినట్లయితే రన్నింగ్ మేల్ క్యాండిడేట్స్ 1.6 కిలోమీటర్స్ ఇన్ 6.5 మినిట్స్ చేయాల్సి ఉంటుంది. ఫీమేల్ 800 మీటర్స్ ఇన్ 4 మినిట్స్ రన్నింగ్ చేయాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ 11 ఫీట్ మనం జంప్ చేయాలి ఫ్రెండ్స్. 3 ఛాన్సెస్ అనేది ఇస్తారు. అదే ఫీమేల్ క్యాండిడేట్స్ అయినట్లయితే 9 ఫీట్ జంప్ చేస్తే సరిపోతుంది, 3 ఛాన్సెస్ ఇస్తారు. హై జంప్ వచ్చేటప్పటికి 3.5 ఫీట్ చేయాల్సి ఉంటుంది, 3 ఛాన్సెస్ ఇస్తారు. ఫీమేల్ క్యాండిడేట్స్కి మనకి ఇక్కడ 3 ఫీట్ అనేది జంప్ చేయాల్సి ఉంటుంది, 3 ఛాన్సెస్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే హౌ టు అప్లై అనే సెక్షన్ ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ జాబ్కి 17th ఆఫ్ మార్చ్ 2024 నుంచి 15th ఆఫ్ ఏప్రిల్ 2024 లోపు అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయాలనుకుంటున్న క్యాండిడేట్స్ ఇక్కడ 100 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజ్ అండ్ అలానే 47 రూపీస్ 20 పైస్ అనేది ఇక్కడ సర్వీస్ ఛార్జెస్ అనేవి పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ ఎగ్జామినేషన్ ఫీజు మనం ఆన్లైన్ మోడ్లోనే పే చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించారు. ఫీమేల్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్, బీఎస్సీ సర్వింగ్ పర్సనల్స్ ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్ మాత్రమే ఇక్కడ ఫీజు అనేది పే చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ సెంటర్స్కి సంబంధించిన లిస్ట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ లిస్ట్లో ఉన్న సిటీస్లో ఏదో ఒక సిటీలో మనమైతే మన రిక్రూట్మెంట్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవచ్చు. మనకి నియర్ బై గమనించినట్లయితే బెంగళూరు అనేది మనకి నియర్ బైగా ఇవ్వడం జరిగింది, లేదా మీకు కన్వీనియంట్గా ఉన్న ప్లేస్ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే సో అప్లికేషన్ సబ్మిషన్కి ఎన్ని స్టెప్స్ ఉన్నాయో కూడా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో ముందుగా క్యాండిడేట్స్ 1 టైం రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్అప్ చేసి తర్వాత పేమెంట్ అనేది పే చేసి మనమైతే అప్లై చేసుకోవాలి. సో అప్లై చేసేటప్పుడు వర్కింగ్ కండిషన్లో ఉన్న ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయడం మర్చిపోవద్దు. ఫర్దర్గా కమ్యూనికేషన్స్ అన్ని వాటి ద్వారాగానే జరుగుతాయి. ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.